నమస్కారం స్వామి. ఆరోగ్యాభివృద్ధిరస్తు. రండి కూర్చోండి. అమ్మా సంజన, అందరినీ పిలువు. సరే అంకుల్. పద. మీరు రాజశేఖర్ కుటుంబానికి మంచి చెడు చెప్తుంటారని మా సంజన చెప్పింది. వాడు నా ప్రాణ స్నేహితుడు. ఈ విషయం రాజశేఖర్ మీతో చెప్పే ఉంటాడు. చెప్పాడు. తను నా చెల్లెలు సీత. నమస్కారం. నా కోడలు పవిత్ర. నమస్తే. వాడు మా చిన్నబ్బాయి. నమస్తే బాబు. తను మా చెల్లెలు. నమస్కారం అండి. నమస్తే. ఈయనెవరు సంజన? అచ్యుతానంద స్వామీజీ అని. మా ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఈయనే పరిష్కారం చెప్తారు. అమ్మవారి ఉపాసకులు. ఆ స్వామి చెప్పింది చెప్పినట్టుగా జరిగి తీరుతుంది. చాలా మహిమగలవారు. కొన్నేళ్లుగా ఈ ఫ్యామిలీలో అనుకోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నేనే కంగారు పడి పిలిచాను. మంచి పని చేసావు సంజన. ఎంత కాదన్నా నీకీ కుటుంబం మీదున్న అభిమానమే అంత. మా అందరి మేలు కోరి నువ్వు స్వామీజీని పిలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. వాసుకి, నువ్వు మాట్లాడడం ఆపితే స్వామీజీ వచ్చిన పని చూస్తారు. మీరు చెప్పండి స్వామి. అసలేమిటి మీ సమస్య? సమస్య ఏంటంటే ఏం చెప్తాం స్వామి, ఇంట్లో అన్ని సమస్యలే. మా అరవింద్ చనిపోయాక ఇంట్లో అలజడి మొదలైంది. మా ఆది పవిత్రకి మధ్య ఏవేవో ఆటంకాలు. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య గొడవలు. నిన్న సీత కింద పడి కొద్దిలో ప్రమాదం తప్పింది. ఒకదాని వెంట మరొకటి కష్టం మా మీద కక్ష కట్టి దాడి చేస్తూనే ఉంది. మీరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని బాధల నుంచి బయటపడేలా చేయండి స్వామి. స్వామి, మీరు మౌనంగా ఉంటే మాకింకా టెన్షన్ పెరుగుతుంది. ఏదైనా సమస్య ఉందా స్వామి? ఉంది. ఏం చెప్తున్నావు స్వామి? మీ ఇంట్లో ఒకరి మీద దుష్ట శక్తులన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. మీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. మీరు తట్టుకోలేని విధంగా దాడి చేసి మిమ్మల్ని మానసికంగా అతలాకుతలం చేస్తున్నాయి. మీ మనశ్శాంతిని చంపేసి ప్రశాంతతను సమాధి చేశాయి.
స్వామి. ఈ కడుపులో బీజం పడగానే ఒక ప్రాణం పోయింది.